ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నవంబర్ 20వ తేదీ కార్తీక అమావాస్య. చాలా శక్తివంతమైన అమావాస్య ఈ కార్తీక అమావాస్య. ఆ రోజున ఇలా చెయ్యండి చాలు. 7 తరాల ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య మహాశక్తివంతమైనది. అందులోనూ గురువారంతో కలిసి వచ్చే కార్తీక అమావాస్య అంటే మరింత శక్తిమైనదని చెప్పుకోవచ్చు. నవంబర్ 20వ తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. అన్ని అమావాస్యల కంటే కూడా కార్తీక మాసంలో వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్. ఈ అమావాస్య రోజున శివకేశవులను అలాగే లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లోనూ. అలానే ఈ వీడియో చూసే ముందుల ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ గురువారం అమావాస్య నాడు చేసే కొన్ని పరిహారాల వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు, మీకు మీ ఇంటికి ఉన్న నరదిష్టి, జనఘోష, నరఘోష, ఇంటికి ఉన్న దరిద్రాలు, మీకున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుందని చెప్పుకోవాలి. అలాగే మీ కుటుంబంలో ఉన్న చిరాకులు, చికాకులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ అమావాస్య రోజున ఇలాంటి పరిహారం చేయడం వల్ల. అలాగే మీ కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. మీకు అఖండ ఐశ్వర్యం ప్రాప్తి చేకూరుతుంది. కార్తీక అమావాస్య రోజున ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ నవంబర్ 20వ తేదీన కార్తీక మాసంలో చివరి రోజున అయ్యింది. ఈ కార్తీక అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. అమావాస్య రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలంటు స్నానం చేసి వీలైతే తెల్లని లేదా పసుపు వస్త్రాలు ధరించి మొదటిగా తులసి కోటకు నీటిని సమర్పించి తులసి పూజ చేయాలి. ఆ తర్వాత గుమ్మం వద్ద 2 దీపాలు వెలిగించి ఇంట్లో పూజా మందిరంలోనికి వెళ్ళి ఇంట్లో పూజ అనేది ప్రారంభించాలి. మొదటిగా తులసి చెట్టు, ఆ తర్వాత గడప దగ్గర, ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ కార్తీక అమావాస్య రోజున పరమేశ్వరుని, విష్ణుమూర్తిని తప్పకుండా పూజించాలి. అమావాస్య తిథి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది కాబట్టి లక్ష్మీదేవిని కూడా తప్పకుండా పూజించాలి. పూజ గదిలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ 2 దీపాలు వెలిగించాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆవు నెయ్యి లేని వారు నువ్వుల నూనెతో అయినా చేయవచ్చు. నైవేద్యంగా అరటి పండ్లు, బెల్లం ముక్కను సమర్పించాలి. ఆ తర్వాత ధూప దీప నైవేద్యాలతో సమర్పించి కర్పూర హారతి చివరగా ఇవ్వాలి. ఈరోజు కర్పూర హారతి ఇచ్చే సమయంలో ఒక యాలక్కాయ వేసి హారతి ఇస్తే మీ ఇంటి సంపద అనేది పెరుగుతుంది. అలాగే అమావాస్య నాడు ఇల్లంతా కూడా తప్పకుండా సాంబ్రాణి ధూపం వెయ్యాలి. ఈ కార్తీక అమావాస్య నాడు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దేవత మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇంటికి ఉన్న నరఘోష, నరదృష్టి అనేది కూడా, చెడు ఏడుపులు, నరదిష్టి, అష్టదరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది అడుగు పెడుతుంది. ఇక ఈ కార్తీక అమావాస్య రోజున ఒక గుమ్మడికాయని తెచ్చుకొని పసుపు కుంకుమలు గుమ్మడికాయకి రాసి ఇంటి ముందు వేలాడదీయండి. తర్వాత 2 అగరబత్తులను వెలిగించి గుమ్మడికాయకు దీపం అనేది చూపించాలి. అలా ఈ విధంగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. గుమ్మడికాయ కట్టలేని వారు 5 నిమ్మకాయలను లేదా 1 నిమ్మకాయను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మన ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. ఇక ఈ అమావాస్య రోజున ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి. కార్తీక అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది మీకు తెలియకుండానే. అలాగే కార్తీక అమావాస్య రోజున ఒక ఎర్రటి వస్త్రంలో పట్టిక కొబ్బరికాయను వేసి మూటలా కట్టి ఇంటి ముందు కట్టుకున్నా కూడా చాలా మంచిది. ఇక కొబ్బరికాయ పరమేశ్వరునికి మహాప్రీతికరమైనది. మన హిందూ ధర్మంలో కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కని వేలాడదీస్తే మీకున్న అనవసరపు ఖర్చులన్నీ కూడా తగ్గిపోయి
మీ ఇంటి ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. ఈ కార్తీక అమావాస్య రోజున ఓం నమః శివాయ అని శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు కానీ, లేదా 108 సార్లు కాకపోయినా ఓం నమో భగవతే వాసుదేవ నమః అనే మంత్రాన్ని గాని 108 సార్లు జపిస్తే శివకేశవులు ఆశీర్వాదంతో తరతరాల తరగని ఐశ్వర్యం అనేది మీకు లభిస్తుంది. ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ కార్తీక అమావాస్య నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి 5 ప్రదక్షిణలు చేస్తే డబ్బు సమస్యలతో అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపిస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. కార్తీక మాసంలో చివరి రోజు అయిన కార్తీక అమావాస్య రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తాడట. కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివునికి దర్శించుకుంటే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవాడు ఈరోజు చెరుకు రసంతో శివునికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మన ఇంట్లో ఉన్న బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తాము. కాబట్టి అమావాస్య రోజున బీరువా తలుపులు శుభ్రంగా తుడిచి బీరువాకు పసుపు, కుంకుమ, గంధము బొట్టు పెట్టి బీరువాలో ఒక ఎర్రటి వస్త్రాన్ని పెడితే మీ ఇంటి సంపద అనేది రెట్టింపు అవుతుంది. రావి చెట్లో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి కార్తీక అమావాస్య రోజున ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా కడిగి దాని మీద స్వస్తిక్ గుర్తు వేసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా మనం చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల అమావాస్య రోజున మనకున్న అప్పులు సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. విష్ణుదేవుని ఆశీర్వాదంతో కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. అలాగే ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఉప్పుతో అనేది దిష్టి తీసుకోవాలి. అమావాస్య నాడు ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీ పైన ఉన్న చెడు దృష్టి, నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య రోజున సాయంత్రం సమయంలో పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పట్టం ముందు 5 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున సాయంత్రం 6 గంటల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందల ఖచ్చితంగా 2 దీపాలైతే వెలిగించాలి. ఇంటి గుమ్మం ముందల వెలిగించడం వల్ల మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. అలాగే ఇంటి గుమ్మం ముందులో దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ధనలక్ష్మి కూడా తాండవిస్తుంది. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ఎప్పటికైనా సరే ధనవంతులు అవుతారనే నమ్మకం అనేది ఉంటుంది. మనలో చాలామంది కాలికి నల్లదారం కట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ కార్తీక అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదృష్టి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆడవాళ్ళు అయితే ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. అదే మగవాళ్ళైతే కుడి కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక అమావాస్య రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే సకల దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి తరతరాల తరగని ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది. ఇక ఈ అమావాస్య రోజున గురువారం కార్తీక అమావాస్య వచ్చింది. ఈ కార్తీక అమావాస్య రోజున చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వేద పండితులు చెప్తున్నారు. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు. అమావాస్య రోజున ఆలస్యంగా అస్సలు నిద్ర లేవకూడదు. ఆలస్యంగా నిద్ర లేస్తే మాత్రం మీ జాతకంలో దోషాలు ఏర్పడి మీ జీవితం దుర్భాగ్యంగా మారిపోతుంది. ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తలస్నానం అనేది చెయ్యాలి. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న పసిపిల్లలకు బయటకు తీసుకురాకూడదు. అలాగే ప్రతి అమావాస్య రోజున కూడా ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు అనేది పెరుగుతాయి. అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. అలాగే సాయంత్రం సమయంలో భోజనం చేయకూడదు. ఈ రోజున గడ్డం తీసుకోవడం,
జుట్టు కత్తిరించుకోవడం చేయకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలనేది ఏర్పడతాయి. ఇక ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజున తలకి నూనె రాసుకోకూడదు. అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే జాతకంలో శని దోషాలు ఏర్పడి దరిద్రం పడుతుంది. ఈ కార్తీక అమావాస్య రోజున పేదలకు దానం చేస్తే కోటి రెట్లు పుణ్య ఫలితం అనేది ప్రాప్తిస్తుందని మన జ్యోతిష శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున కల్లుప్పు కానివ్వండి, బెల్లం కానివ్వండి, ఈ 2 వస్తువుల నుండి ఏదో ఒక వస్తువుని కొని ఇంటికి తెచ్చుకుంటే మీకున్న ఆర్థిక కష్టాలు, సమస్యలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి అష్టైశ్వర్యాలనేది సిద్ధిస్తాయి. ఈ అమావాస్య రోజున బియ్యపు పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేయడం వల్ల మన పూర్వీకుల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. వారి ఆశీర్వాదంతో మన కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయట. అమావాస్య అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు, దుష్టశక్తులు ఆవహిస్తాయని. కానీ అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు. ఆ రోజున ఇంట్లో తలస్నానం చేసి అందరూ పూజ చేసుకుంటే, లక్ష్మీదేవి పూజ చేసుకుంటే ఆ లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది. కానీ నిజంగానే భయపడవచ్చు. కానీ సాయంత్రం పూట వేళల్లో మాత్రం పిల్లల్ని మాత్రం బయటికి తీసుకెళ్ళకూడదు. తెలుసుకున్నారు కదండి, అమావాస్య రోజున ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున ఏం చేయాలి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమ శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ.